ఆ జిల్లాలో తెల్ల బంగారంగా పేరుగాంచిన జీడిపప్పుకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. 1954లో ఓ గ్రామంలో జీడిపప్పుకు ఓ కుటీర పరిశ్రమ ఏర్పడింది. ఆ పరిశ్రమకు ప్రస్తుతం ఉద్యాన రంగంలో వన్ డిస్ట్రిక్ట్ అనే అవార్డు అందుకోబోతుంది. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో శ్రీకాకుళం జిల్లా రైతులు కైవసం చేసుకోబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 ఎకరాల తోటలుండగా 85% పైగా ఉద్యానవనాన్ని 7 మండలాలు రైతులు సాగు చేస్తున్నారు. ఇచ్చాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస, సంతబొమ్మాలి, సోంపేట, ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లో ఈ పంట ఆధారంగా లక్షల మంది రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. MIDHRKYD ద్వారా ఇప్పటి వరకు 25 ప్రాసెసింగ్ యూనిట్లను ఆధునీకరించడానికి ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేసింది. ఈరోజు ఉద్యానవనం శాఖ వాళ్ళు, కలెక్టర్ మరియు ఇంకా ఉండవలసిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు అంటున్నారు. ఇక్కడ రైతులకు ఏమని ఇచ్చారు? గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతుంటే దళారుల దోపిడీతో రైతులు ఎంతో నష్టపోతున్నారు. మరి మన ప్రభుత్వం వారు ఎందుకు అవార్డు కోసం తీసుకుని పాకులాడుతున్నారు? కనీసం రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తారనేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది రైతులు వలస వెళ్ళిపోతున్నారు. జీడిపిక్కల ధర లేక, గిట్టుబాటు ధర లేక 12,000, 12,500 ఇచ్చి కొనుక్కుంటున్నారు. దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీని అడ్డుకోలేక ఈ రైతులు ఎంతో మంది కష్టము నష్టము ఇచ్చేసి పిక్కలు అమ్ముకుంటుంటే గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం వారు కోరుకుంటున్నారు. సిక్కోలు జీడిపప్పు జాతీయ పురస్కారం సాధించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగానికి ఒక మైలురాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఉద్యాన అధికారి ఈ అవార్డులు తీసుకున్నారని తెలుస్తోంది. పలాస నుంచి రోజు 3,000 కిలోల పప్పును తిరుమలలో వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో వినియోగిస్తున్నారు. పలాస జీడిపప్పు విదేశాలకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతుండటంతో అంతర్జాతీయంగా ఈ పప్పుకు ప్రాధాన్యత సంతరించుకుంది. జీడిపప్పునకు లభించిన గుర్తింపు రాష్ట్ర ఉద్యాన రంగానికి మైలురాయిలా నిలుస్తుందని అధికారులు అంటున్నారు. మా కంచిలి, కవిటి, సోంపేట, ఇచ్చాపురం మరియు మన పలాస మండలాల్లో వజ్రకొత్తూరు, మనస మొదలగు మండలాల్లో మాకు ఉద్యానంలో జీడి పంట పండిస్తున్నామండి. అది అంతర్ పంటగా ఉంది. గత 10-15 సంవత్సరాలుగా అనేక సైక్లోన్స్ అండ్ తుఫాన్లు వచ్చి మాకు ప్రధాన పంట అయినటువంటి కొబ్బరి పూర్తిగా నష్టపోయింది. సో మాకు వేరే దిక్కు లేని పరిస్థితుల్లో మేము ఈ జీడి పంట అనేది ఎంచుకోవడం జరిగింది. అది కొబ్బరి అంతర్ పంటగా జీడి పండించుకుంటున్నాం. మరి కొబ్బరి పూర్తి లేని పరిస్థితుల్లో ఈ గతంలో కొంచెం గత 4-5 సంవత్సరాలుగా తుఫాన్ దెబ్బలకి జీడి కూడా నష్టపోయి గత 4 సంవత్సరాలు ఎటువంటి పంట మాకు పండలేదు. ఏదో ఈ సంవత్సరము ఒక 100 పైసల్లో భాగంగా ఒక 50 పైసలు అయితే పండడం జరిగింది. మరి ఈ రోజు ఆ 50 పైసల పంటకు కూడాను కనీస మద్దతు ధర అనేది ఈ రోజు మాకు లేకుండా పోతుంది. మరి గత 2-3 ప్రభుత్వాలు మారుతున్నా సరే మాకు ఈ మద్దతు ధర అనేది ప్రకటించకుండా పోయింది. మా జీడికి పట్టించుకునే నాదుడు లేకుండా ఈరోజు పోయారు. మరి ఈరోజు మేము ప్రధానంగా ఈ జీడికి మద్దతు ధర ప్రకటించమని ఇప్పుడైతే ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వానికి ఈరోజు వేడుకుంటున్నాం. మాకు ఈ జీడికి మద్దతు ధర కనీసం అంటే ఒక 25,000 రూపాయలు ప్రకటించమని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. శ్రీకాకుళంలో 2018 అక్టోబర్లో వచ్చిన తిత్లీ తుఫాను కారణంగా రైతులు భారీ నష్టాన్ని చూశారు. విపత్తును అవకాశంగా మార్చుకుని ఉద్యానవన శాఖ పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించి 23,000 ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మరో 7,500 ఎకరాల్లో సాగు విస్తరణ చేశారు. ఈ పథకం కింద 14,60,00,000 ఖర్చు చేసి రైతులకు సబ్సిడీ, సాంకేతిక సహాయం, శిక్షణను అందించారు. పలాస క్యాజ్ అసోసియేషన్ అధ్యక్షుని, అలాగే పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అండి. ఈరోజు ఈ జీడి పరిశ్రమకు అవార్డు రావడం, దేశంలో మారుమూల గ్రామమైన పలాస గ్రామంలో జీడిపప్పు ఉత్పత్తి వల్ల పేరు వచ్చిన వల్ల జీడిపప్పు వ్యవస్థకి, ఈ పలాస టౌన్కి మంచి పేరు వచ్చిందని అందరికీ ఈ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళకి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జీడి పరిశ్రమ జిల్లాలో మొదటి స్థానం రావడానికి గల కారణాలు, ఆ రోజు 1954లో చిన్న కుటీర పరిశ్రమ అని 9 యూనిట్స్తో స్టార్ట్ అయిన ఈ పరిశ్రమ ఈరోజు 300 యూనిట్స్ వరకు వెళ్తూ రోజుకి 500 టన్నుల
టర్నోవర్ యొక్క కెపాసిటీ గల ఇండస్ట్రీగా పెంపొందినందుకు, దేశంలో జీడి పరిశ్రమల్లో ఒక పలాస గ్రామం అనేది పేరు ఉందని వలన ఈ జీడి పరిశ్రమకు మంచి పేరు వచ్చింది. ఈ పేరు వల్ల ఇక్కడ ఉండే కార్మికులకు కానీ, ఇక్కడ ఉండే రైతాంగానికి కానీ, ఇక్కడికి ఉండే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మంచి ఆనందంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. దీన్ని కృషి చేసిన అధికార యంత్రాంగానికి, అలాగే మా స్థానిక శాసనసభ్యులు గౌతు శిరీష గారికి, మా మినిస్టర్ వర్యులు కింజరాపు బచ్చునాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా ఇప్పటికి కూడా ఈ పరిశ్రమ చాలా కష్టంగా ఉంది. దీన్ని అన్ని రకాలు ఆదుకుంటే కానీ రానున్న రోజుల్లో ఈ దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ విధానానికి వెళ్ళడానికి కొన్ని మౌలిక సదుపాయాలు ఇస్తూ దీనిపై కొన్ని రాయితీలు ఇస్తే ఈ ఇండస్ట్రీ ఇంకా మున్ముందు వెళ్తుందని తెలియజేస్తున్నాను. దీనిలో మంచి ఉద్దేశంగా ఉండే కార్యక్రమం ఏంటంటే, దేశంలో ఏ ఇండస్ట్రీ మహిళా కార్మికులకి ఉపాధి కల్పించింది ఈ ఇండస్ట్రీ ఒకటే కల్పిస్తుంది. కాబట్టి ఈ మహిళా కార్మికుల్ని ఉపాధిపై పొందుతున్న కార్మికులకు ఉపాధి ఇస్తే ఇంకా దేశంలో మున్ముందు కూడా మంచిగా వెళ్తుందని నేను తెలియజేస్తున్నాను. జిల్లా వ్యాప్తంగా 24,000 హెక్టార్లలో జీడి మామిడిని రైతులు సాగు చేస్తున్నారు. ఈ తోటలో సంకర జాతి రకాలైన బీపీపీ 8, బీపీపీ 6, V4 వంటి అధిక దిగుబడినిచ్చే రకాలే కాకుండా వంశపారపర్యం జాతులు ఉన్నాయి. ఈ పంటను 74,000 సన్న పెద్దకారు రైతులు సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ పంట రైతులకు స్థిర ఆదాయాన్ని కలిగిస్తుందని రైతులు తెలిపారు. ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని జీడి పరిశ్రమ యాజమాన్యాలు తెలుపుతున్నాయి. జీడిపప్పుకు ఈ అవార్డు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరింత జీడిపప్పుకు మద్దతు ధరను కల్పించి ప్రోత్సాహకాలు అందిస్తే విదేశాలకు మరింత ఎగుమతులు చేస్తామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన అవార్డు దక్కడం, మరి దాన్ని కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ నెల 14న ఢిల్లీలో తీసుకోవడం, అందరూ కూడా అన్ని వర్గాలు కూడా రైతులు, జీడి పరిశ్రమ వ్యాపారులు, జీడి పరిశ్రమ పనిచేస్తున్న మహిళా కార్మికులు, జనసరి వేతనదారులు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. చాలా మంది ఇప్పటికే మాకు ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. దీన్ని ప్రభుత్వం గుర్తించి ఇంకా అవసరమైతే చర్యలు చేపట్టి నూతనంగా పారిశ్రామిక వాడలు మన పలాస కేంద్రంగా ఇప్పటికే మంజూరైంది. దాన్ని చాలా త్వరితగతిగా యువ పరిశ్రమలకు అందజేసి అందరూ కూడా ఈ వ్యాపారంలోకి వచ్చి మంచి ఉపాధి కల్పించి, యువతకు ఉపాధి కల్పించి, మహిళా కార్మికులకి ఉపాధి కల్పించి, ఏదైతే మా పరిశ్రమలో ఉన్న 90% మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు, మెరుగైన వసతితో మేమందరం కూడా వ్యాపారం చేస్తున్నాము.